భువన మేడం గారు రమ్మన్నారు, అందుకే వచ్చాను. ఓహో, అంటే నిన్న జాబ్ ఇచ్చింది నీకేనా? అవును. నువ్వు నీ అక్క చాలా తెలివైన వాళ్ళమ్మాయి. నీ అక్క గుళ్ళో దొంగతనాలు చేసి దేవుడికి టోపీ పెడుతుంది. నువ్వు మా అన్ని లాంటి వాళ్ళని మాటలతో టోపీ పెడతావు. తర్వాత ఇద్దరు కలిసి ఏం చేస్తారు? మాటలు మర్యాదగా రానివ్వండి. ఏందే ఏంది నీకు మర్యాద ఇచ్చేది? దొంగలకే కాదు, దొంగల చుట్టాలకు కూడా మర్యాద ఉండదు. చూడండి, మా అక్క దొంగ కాదు. మేమే తప్పు చేయలేదు, మీరు అపార్థం చేసుకున్నారు. కాకమ్మా, కావేరి గుర్తుందా? గుళ్ళో దొంగతనం చేసిన అమ్మాయి సోదరి ఈవిడిగారే. అప్పుడు అక్కను వెనకేసుకొచ్చి మనతో గొడవకొచ్చింది. ఇప్పుడు మన కంపెనీలో ఎంప్లాయీగా జాయిన్ అయింది. అత్తయ్య చెప్పిన అంకిత నువ్వేనా? ఆ రోజు పువ్వులమ్మే అమ్మాయికి వదిలే కావేరి, అది కూడా డ్రామా అయ్యుంటుంది. ఆ పువ్వులమ్మే పిల్ల కూడా దీనికి ఆ కోచెల్లో అయ్యుంటుంది. ఇంకొక మాట మాట్లాడారంటే మర్యాదగా ఉండదు. ఆగు, పెద్దవాళ్లతో ఇలాగేనా మాట్లాడేది? ఈవిడ వయసులో పెద్దదై ఉండొచ్చు, కాని సంస్కారంలో చాలా చిన్నది. మాటలు జాగ్రత్త. ఆవిడెవరు అనుకుంటున్నా? కోపం వచ్చిందా? ఆవిడ నన్ను అన్నన్ని మాటలు అంటుంటే మీరేం అనలేదు, ఒక్క మెట్టు కూడా దిగి రావట్లేదు. ఇప్పుడు నేను ఒక్క మాట అంటే నీ కోపం వచ్చిందా? ఏయ్ నోర్మయ్, నేను నువ్వు ఒకటేనా? అయినా ఉద్యోగం చేయడానికి వచ్చిన మొదటి రోజే ఇలా ఉన్నావు. ముందు ముందు ఎలా ఉంటావో చూడంకిత, అవతలి వాళ్ళు మనల్ని అపార్థం చేసుకుంటే దాన్ని తొలగించుకోవడానికి చూడాలి, అంతేగాని ఇలా కోపం తెచ్చుకోకూడదు. దీన్ని కోపం అనరండి, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. కాదు, పొగరంటారు. దాన్ని కొంచెం తగ్గించు. అక్కర్లేదండి, నా దగ్గర ఇంకేమీ లేదు, ఉన్నది అదొక్కటే. ఉండనివ్వండి. హ్మ్, అంత పొగరుతో నువ్విక్కడ పనిచేయక్కర్లేదు. నాకు అదే అనిపిస్తుంది. మనకు విలువివ్వని చోట పని చేయడం కరెక్ట్ కాదు. అంకిత, ఏంట మాటలు? అత్తయ్య నీ గురించి చాలా గొప్పగా చెప్పారు, నువ్వేంటి ఇలా? బహుశా ఈ లంకలో ఆవిడొక్కతే విభీషణుడయ్యుంటుంది. ఒక్క మంచివాడి కోసం మిగిలిన వాళ్ళందరినీ భరించాల్సిన అవసరం నాకు లేదు. అంకిత, చదువు వేరు, లోకజ్ఞానం వేరు అని నిన్ను చూస్తే తెలుస్తుంది. నువ్విక్కడ పని చేయడానికొచ్చావు, అంత దురుసుగా ఉంటే ఎలా? కావేరి పొన్ను, టీ గ్లాసులు ఈగ పడితే నువ్వు ఎక్కడి నుంచి ఎగురొచ్చావు, ఎలా పడ్డావని దాంతో డిస్కస్ చేస్తావా? తీసి అవతల పారేస్తాం అంతే. నువ్వు ఇంకా చూస్తావంటే పదవే, పదా పదా. ఇంకోసారి ఇటువైపు వచ్చావో నీ కాళ్ళు ఇరగొడతాను. కాళ్ళు విరక్కుట్టడం కాదు, మీరే నా కాళ్ళు పట్టుకున్నా నేను మళ్ళీ ఇక్కడికి రాను. పోవే. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? సదానందం గారిని కలవాలి. ఓ సదానందమా, ఆ సెల్లో ఉన్నాడు, వెళ్ళండి. సరేనండి. సరోజ, వచ్చావా? చూడవే పోలీసులు. నేను ఎంత చెప్తున్నా వినకుండా తీసుకొచ్చి సెల్లో వేశారే. కనీసం ఈ పోలీసులకు నువ్వన్నా చెప్పే నేను దొంగను కాదని చెప్పవే.